బెల్ట్ పెడతారా? సరేరా, నువ్వు వినేటట్లేవు ఇద్దా. బెల్ట్ పెడతారా? రా, బెల్ట్ పెడతారా? ఇక్కడ కూర్చో, జంప్ అయ్యి మరి. దానికి జంప్ అయ్యి పెడతా, బెల్ట్ పెడతా. చలో, బెల్ట్ పెడతారా? వెళ్ళొద్దా మరి? బెల్ట్ పెడతారా? దానికి ఏమర్థమైందంటే అక్కడికి జంప్ చేయాలంటే అమ్మ మమ్మీ అక్కడ విండో గట్టెత్తుంది అంటే 2 సార్లు చేశారు. చీకట్లో వెహికల్స్ తిరుగుతుంటే అటు ఇటు చీకట్లో ఎక్కడికి వెళ్ళకూడదు. రోజీ జంప్ అయ్యి, పైకి జంప్ అయ్యి. నీకు బెల్ట్ వద్దా? నీకు బెల్ట్ పెట్టేస్తుంది మమ్మీ. సరే పద, ఎక్కువ జంప్ అయ్యి, జంపు. చూసారు అక్కడికి పోయి చెప్తుంది, అంత అబద్ధం అంటున్నావు మమ్మీ. ఈడనే కూర్చుంటా, ఇక్కడ పెట్టు బెల్ట్ అంటుంది. నిద్రకెళ్ళి వేసి కూర్చుంది, ఒకటే పడుకుంది మధ్యాహ్నం అంతా. కాస్త చల్లగా ఉంది, పడుకుంది. సరే తొందరగా వెళ్ళేసి పెట్టేద్దామంటే డోర్ కీస్ ఎట్లా వినబడతాయేమో, మెల్లిగా తీస్తే కీస్ అయినా వినబడితే టక్మని లేచి కూర్చుంటుంది. బెడ్రూమ్లో ఉండగా పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లి మమ్మీ నాకు ఇసుక కదా అని చెప్తున్నా, నా గురించి అని చెప్తున్నా కదా మమ్మీ అని చెప్తున్నా. నా ఫ్రెండ్స్ కానీ తెలిసిపోతున్నాయి అని చెప్తున్నా మమ్మీ. నా దోసగాళ్ళకి అన్నీ చెప్తున్నావా? అవును మరి, ఈ దోస్తు పిల్లలు కూడా ఇట్లాగే చెప్తారు కొంతమంది చిన్న పిల్లలు. నువ్వు కూడా చిన్న పాప, బుడ్డి పాపవి. ఎంత నిమిషంలో తిన్నావు రోజీ? ఫిష్ ట్రీట్స్ ఎంత నిమిషంలో టక్మ తినేసినావు? సరే కానీ దా పైకి. బెల్ట్ పెడతారా మరి? దేవుడా దేవుడా దేవుడా, చూసావా దేవుడా బాంబేశారు.